ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత పరిశుద్ధులుగా ఉండడానికి పిలుపునందున నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా యేసు ప్రభు నామములో నేను జీవవాక్య ధ్యానాల పక్షంగా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి గత వారమంతా కాపాడి తిరిగి మరలా ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానించే కృపను అనుగ్రహించినందుకు నేను దేవునికి మరొకసారి వందనాలు. మీరు కూడా వింటున్నారు, వీక్షిస్తున్నారు, కొంతమందికి పరిచయం చేస్తున్నారు. యూట్యూబ్లో మన ఛానల్ రెవరెండ్ దొరరావు అనే ఛానల్ని మీరు అప్హోల్డ్ చేస్తున్నారు. అంతటిని బట్టి నేను మీకు అభినందనలు, శుభాలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా మత్తయి సువార్త 22-23 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23 వచనాలు మనం చదువుకుందాం. అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసునామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, తోటి విశ్వాసులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఆయన నజరేయుడు అనబడును అని మనం చదువుకున్నాం కదండి. దానికి కొనసాగింపుగా మనము క్రైస్తవులు అనబడుతున్నామా, మనము క్రైస్తవులం అని అనబడుతున్నామా అని, ఆయన నజరేయుడు అనబడును, మనము క్రైస్తవులు అనబడుతున్నామా, ఈ క్యాప్షన్తో దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకు ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు, ఎందుకు ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు అనే దాని గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్పి మనం కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. 1962 సంవత్సరంలో ఈ ఆర్కియాలజిస్టులు అంటాం కదండి, భూగర్భాన్ని పరిశీలన చేసి పరిశోధించి అంతకుముందు కొన్ని రాతలు ఉంటాయి, ఆ రాత ప్రకారంగా అసలు ఏవైనా ఆధారాలు దొరుకుతాయని పరిశోధన చేసేటువంటి ఆ టీంలో బార్గిల్ పిక్సనర్ అనే ఆయనకి ఒక రాతి పలక దొరికింది. దాని మీద కొన్ని రాతలు లిఖించబడి ఉన్నాయి. ఏమిటి ఆ రాతి పలక మీద ఏమని వ్రాయబడి ఉందంటే, బబులోను చెర నుంచి కొంతమంది వచ్చారు. ఆ వచ్చిన వారిలో దావీదు వంశపు వారు కూడా ఉన్నారు. చెరలోకి వెళ్ళారు, తిరిగి మరలా వచ్చిన వారిలో దావీదు వంశపు వారు కూడా ఉన్నారు. వారు ఒక ప్రాంతంలో నివసించారు. ఆ దావీదు వంశపు వారు, బబులోను చెర నుంచి వచ్చిన వారు ఈ యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో అక్కడక్కడ వారు ఏదో నివాసాలు ఏర్పాటు చేసుకుంటే, ఈ దావీదు వంశం వారు ఒక ప్రదేశంలో తమ నివాసాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వారిని మిగతా వారు ఏమని పిలిచారంటే నెట్జార్ అని పిలిచారు. NETZER అని నెట్జార్ అని అక్కడ ఉండేటువంటి వారు పిలిచారు. ఆ నెట్జర్ అనేటువంటి మాటకు షూట్ అని, అంటే చిగురు, ఒక మొక్కలో నుంచి చిగురు వచ్చిన దాన్ని షూట్ అంటాం కదండి. షూట్ అని కానీ, లేకపోతే బ్రాంచ్, ఒక చిన్న కొమ్మ అని కానీ అర్థం ఆ నెట్జార్ అంటే. ఈ దావీదు వంశం వారు అక్కడ నివసించడం చేత వారిని నెట్జార్స్ అని పిలిచారు. అలాగా ఆ పేరు వారికి చిరస్థాయింది. ఆ రాను ఆ నెట్జార్ కాస్త అలాగా పలికి చివరికి నాజరేత్ అయ్యింది. ఆ నెట్జార్ కాస్త నాజరేత్ అయ్యింది. అక్కడ ఆయన ఉన్నాడు గనక నజరేతు వాడు అయ్యాడు. కనుక అక్కడ ఇంకొక చిన్న విషయం కూడా మనం గమనిస్తే మంచిది. ఆ నజరేతుకు చాలా దగ్గరలో ఒక పెద్ద బావి ఉంది. దాన్ని ఏమన్నారంటే వర్జిన్స్ వెల్ అని అన్నారు. వర్జిన్స్ వెల్ అని దానికి పేరు. ఈ నజరేతుకి 1 మైలు దూరంలో ఒక కొండ ప్రక్కగా దిగుడు బావి లాంటిది ఉంది, దానికి ఆ పేరు. అలాగే మరియమ్మ గారు ఉన్నటువంటి ఇల్లు, అంటే అది ఇల్లు అనుకుందాం, లేకపోతే ఒక చిన్న గుహ అనుకుందాం, అందులో ఉండేవారు. దానిపైన కూడా ఒక చర్చ్ కట్టారు. దానిపైన కూడా ఒక చర్చి నిర్మించారు.
ఆ, మరి అది ఏ శతాబ్దం నేను క్లియర్గా చెప్పలేను. బహుశా 4వ శతాబ్దంలో అది ఆ చర్చి నిర్మించబడి ఉండొచ్చు. ఆ చర్చికి ఏమని పెట్టారంటే ద చర్చ్ ఆఫ్ ఎనన్సియేషన్ అని పెట్టారు. ఆ చర్చికి పేరే ఉంటుందంటే ద చర్చ్ ఆఫ్ ఎనన్సియేషన్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రకటించు అనేటువంటి పేరు ఆ చర్చి మీద పెట్టారు. 12వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి ఇంకొక చాపల్ అక్కడికి దగ్గరలోనే నిర్మించబడింది. ఆ చాపల్ ఎంట్రన్స్లో, ఆ ప్రార్థనా స్థలం యొక్క ఎంట్రన్స్లో ఒక మాట ఉంది. లాటిన్ భాషలో ఒక పదం పెట్టారు. అదేంటంటే హియర్ ద లార్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్. హియర్ ద వర్డ్ మేడ్ ఫ్లెష్ అంటే వాక్యము ఇక్కడ శరీరధారి అయ్యాడు, వాక్యము ఇక్కడ శరీరాన్ని ధరించింది. ద వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి మాట అక్కడ వ్రాయబడింది. అంటే యేసు ఇక్కడ జన్మించాడు అని. కనుక ఇప్పుడు ఈ నెట్జార్ నుంచి నాజరేత్ వచ్చింది. అక్కడి నుంచి ఈయన వచ్చాడు కనుక ఈయన యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట మనందరూ తెలుసు. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. ఈ నెట్జార్ అనేటువంటి పదం అక్కడ మళ్ళీ మనం చూస్తామండి. చిగురు లేకపోతే ఒక షూట్, ఒక చిన్న కొమ్మ, ఒక బ్రాంచ్ అన్నట్టుగా. ఇది బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో యేసయ్యని గురించి చాలాసార్లు ఉదహరింపబడింది. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు అనే మాట మనం అండర్లైన్ చేసుకుందాం. అలాగే 4వ అధ్యాయం 2వ వచనంలో ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఆ దినమున యెహోవా యొక్క చిగురు అంటే యొక్క అనేది లేదు కానీ ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును అని ఉంది అక్కడ. అలాగే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం చూస్తే రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. చిగురు అనే పదం ఎన్నిసార్లు వాడబడిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను అని అన్నాడు. ఇర్మియా గ్రంథంలోనే 33వ అధ్యాయం 15వ వచనంలో ఆ దినములలో ఆ కాలం మందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. ముందేమో పుట్టించెదను, తర్వాత ఇప్పుడేమో మొలిపించెదను అంటాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఏలయనగా చిగురు అను నా సేవకుని నేను రప్పించబోచున్నాను. చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. అలాగే 6వ అధ్యాయం జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. ఎందుకు ఇదంతా చెప్పానంటే మీకు తెలియదని కదా, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నజరేయుడు అనబడును అని ఈ మత్తయి 2వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదువుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం కదండి. కనుక ఎందుకు ఈయన బెత్లెహేములో పుట్టారు. అయితే బెత్లెహేములో జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గరికి వెళ్ళగానే కలవరం వచ్చి బెత్లెహేము ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 2 సంవత్సరాల లోపున్న ప్రతి మగబిడ్డని చంపమని ఆజ్ఞాపించాడు. ఇక సైనికులు ఆ పిల్లల్ని వెతికి చంపే ప్రయత్నం. ఈ లోపల దూత వచ్చి మీరు ఐగుప్తుకు పారిపోండి అని చెప్పారు. బాలుడిని తీసుకుని, ఆ పసిబిడ్డను తీసుకుని, మరియను తీసుకుని యోసేపు గారు ఐగుప్తుకు వెళ్ళిపోయారు. కొంతకాలం అయిన తర్వాత హేరోదు చనిపోయాడు. అప్పుడు దూత వచ్చి ఆ హేరోదు అనే ఈ పిల్లల్ని చంపేటువంటి చిన్నపిల్లల్ని చంపినటువంటి ఆ దుష్టుడు లేదా ఆ రాజు చచ్చిపోయాడు కనుక ఇప్పుడు మీరు తిరిగి మరలా మీ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అని దూత చేత ఒక మాట. కనుక వారు ఇప్పుడు ఐగుప్తు నుంచి నజరేతుకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే అక్కడ అంతకుముందు వారు అక్కడే ఉన్నారు. అక్కడ నుంచి బెత్లెహేము వెళ్ళారు. ఆయన యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, ఆయన బెత్లెహేములో పుట్టాలి కదా అంచేత అక్కడ జరిగింది. అక్కడ నుంచి ఐగుప్తుకు పారిపోయారు. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ నజరేతు వచ్చారు. ఎందుకు వచ్చారంటే అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువర్గం ఉన్నారు. రెండవది ఇంతమంది ఉన్నారు కనుక ఈ కుటుంబానికి కొంత సెక్యూరిటీ ఉంటుంది. పైగా
ఈ నజరేతు చిన్న గ్రామమే అయినా ఇంటర్నేషనల్ హైవే ఈ నజరేతు మీదుగానే వెళుతుందండి. ఎక్కడ? ఐగుప్తు నుంచి మెసొపొతేమియా, సిరియా మధ్యలో ఉండేటువంటి ఒక పెద్ద రహదారి ఈ నజరేతుకు ఆనుకుని వెళుతుందన్నమాట. అంటే ఒక హైవేకి దగ్గరగా ఉంటే చాలా వర్తక వ్యాపారాలు జరుగుతూ ఉంటుంది. దానివలన ఒక కుటుంబానికి కొంచెం ఎక్కువ ప్రామినెన్స్, లేకపోతే ఆ కుటుంబం ఎక్కువగా నలుగురికి కనబడబడటం అనేది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ హేరోదు మరణం తర్వాత హేరోదు అంతిపా, హేరోదు ఫిలిప్పు, హేరోదు ఆర్కెలాయు ఈ బిడ్డలకు ఆయన వీలునామా రాశాడు, నా రాజ్యంలో ఈ భాగం నీది, ఈ భాగం నీది, ఈ భాగం నీది అని. ఇప్పుడు ఆర్కెలాయు అనేటువంటి ఈ హేరోదు కొడుకులో ఒకడు తండ్రి వీలునామా వల్ల ఈ ప్రాంతానికి టెట్రార్క్ అయ్యాడు. ఇతను క్రీస్తుకు పూర్వం 4 నుంచి క్రీస్తు తర్వాత 6వ శతాబ్దం వరకు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలన చేశాడు. యేసు ప్రభు యొక్క జన్మ కూడా ఆ టైంలోనే జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. కనుక సమరయ, యూదయ, ఇదూమియా, గలలయ ప్రదేశం, నజరేతుకు ఇవన్నీ ఆనుకుని చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రదేశాలు. అయితే నజరేతు ప్రక్కన సెఫోరిస్ అని ఒక చిన్న గ్రామం ఉండేది. అది పెద్ద మైదానం, పెద్ద ఖాళీ స్థలం, కొన్ని వందల ఎకరాల ఖాళీ స్థలం అది సెఫోరిస్. అది బైబిల్లో మెన్షన్ చేయబడలేదు. ఈ ఆర్కెలాయు ఈ సెఫోరిస్ అనేటువంటి ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయించాడు. ఎందుకు చేయించాడంటే ఈ సెఫోరిస్ని ఆయన తన రాజధానిగా చేసుకున్నాడు. రాజధానిగా చేసుకుని అక్కడ పెద్ద పెద్ద భవనాలు, ఎందుకంటే రాజుగారు ఉండాలి, రాజధాని. మనం కూడా చూస్తాం కదండి, ఢిల్లీ, హైదరాబాదు, అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, అలాగే పంజాబ్ రాష్ట్రానికి, అలాగే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది కదా. అలాగా ఈ సెఫోరిస్ని తన హెడ్ క్వార్టర్గా చేసుకుని, రాజధానిగా చేసుకుని ఈ ఆర్కెలాయు పరిపాలన చేశాడు. ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా యోసేపు యేసు ప్రభు వల్ల జరిగింది. మన బైబిల్లో లేదు, కానీ చరిత్ర చదువుతుంటే మనకి అది తెలుస్తుంది. ఈ సెఫోరిస్ అనేటువంటి ప్రాంతంలో యోసేపు గారు వడ్రంగి, తండ్రిని బట్టి వారసత్వంగా ఈయన కూడా వడ్రంగి పని నేర్చుకుని ఉంటారు తప్పకుండా. కానీ ఈ సెఫోరిస్ ప్రాంతంలో ఈ ఆర్కెలాయు నిర్మించిన భవనాలన్నిటికీ కూడా ఈయన బిల్డర్. దేవునికి స్తోత్రం, యేసయ్య ఈయన బిల్డర్. అంచేతనే కుటుంబం గురించి కానీ వ్యక్తి గురించి కానీ అని చెప్పేటప్పుడు నిర్మాణాన్ని గురించి కొన్ని మాటలు, లేకపోతే ఎలా కట్టాలి అనే దాని గురించి కొన్ని మాటలు ఆయన తర్వాత మనం చూస్తాం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. ఒక బిల్డర్గా కనుక ఇది చిన్న పట్టణమే. ఎంతమంది ఉంటారంటే 400 నుంచి 500 మాత్రమే ఉంటారు. ఈయన బాల్యం అంతా ఇక్కడే సాగింది. అక్కడి నుంచి కపెర్నహూము వెళ్ళారు. మళ్ళీ కపెర్నహూములో ఆయన అక్కడ ఉన్నారు, కానీ కపెర్నహూమీయుడు అని పిలువబడలేదు, నజరేతు వాడు అని మాత్రమే పిలువబడ్డాడు. మళ్ళీ కపెర్నహూముకు వెళ్ళిన తర్వాత అది కొంచెం పెద్ద పట్టణం. ఎంత పెద్ద పట్టణం అంటే అక్కడ 1500 నుంచి 1700 మంది జనాభా. ఇక్కడేమో 400 నుంచి 500 జనాభా మాత్రమే ఉంటారు నజరేతులో. కానీ కపెర్నహూము దగ్గరికి వెళ్ళేటప్పటికి 1500 నుంచి 1700 మంది జనాభా కలిగినటువంటి ఒక గొప్ప పెద్ద పట్టణం అది. అక్కడ ఆయన ఉండి తన పరిచర్యను కొనసాగించినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో ఆయన నజరేతు నుంచి వచ్చాడు కనుక నజరేయుడు అని పిలువబడ్డాడు. ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు కనుక యూదులీని మెస్సయ్యగా అంగీకరించలేదు. ఎందుకంటే మెస్సయ్య బెత్లెహేం నుంచి రావాలని యెషయా ముద్దు నుండి, యెషయా ఎక్కడోడు బెత్లెహేమీయుడు కదా అని ఉంది. ప్రవచనాలు అలాగున్నాయి, యెషయా గ్రంథం, మీకా గ్రంథం, వీటన్నిటిలో. కానీ ఈయన నజరేతు నుంచి వచ్చాడు కనుక ఈయన మేము మెస్సయ్యగా అంగీకరించమని మూతి ముడుచు కూర్చున్నారు యూదులు. ఇంకా అక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు. ఇప్పుడు మన క్యాప్షన్లో ఈయన నజరేయుడు అని పిలువబడ్డాడు, ఇప్పుడు నీవు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావా అని ఒక చిన్న క్యాప్షన్తో మనం వాక్యం వింటున్నాం కదండి. కనుక ఇప్పుడు క్రైస్తవుడు అని మనం పిలువబడాలంటే కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈయన నజరేయుడు అని పిలువబడ్డానికి కారణం ఏంటంటే ఈ నెట్జార్ నుంచి నాజరేతు వచ్చింది. నెట్జార్ అంటే చిగురని, కొమ్మ అని, లేత కొమ్మ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, జకరియా గ్రంథంలో ఈ చిగురు గురించినటువంటి
వాక్యాలన్నీ కూడా మనం ఒకసారి నేను చదవగా మీరు విన్నారు, మీరు కూడా అవన్నీ కూడా ఎరిగిన వారే, కొంచెం జ్ఞాపకం చేయబడింది. అయితే క్రైస్తవుడిగా మనం పిలువబడుతున్నాం. ఎవరు వీరంటే, మీరు ఎవరంటే క్రైస్తవులని చెప్పుకుంటాం. అలాగే ఆదివారం నాడు బైబిల్ కీర్తన పుస్తకం పట్టుకుని మనం గుడికి వెళ్తూ ఉంటే, ఒరే క్రైస్తవులు వాళ్ళు ఆదివారం కదా వాళ్ళు గుడికి వెళ్తున్నారా అని చూసేవారు కూడా చెప్పుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ క్రైస్తవుడిగా మనకు ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా? పిలువబడే అర్హత మనకుందా? క్రైస్తవుడని పిలువబడే అర్హత మనకుందా? ఈ విషయం మీద చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటిది ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా నువ్వు పిలువబడాలి, ఒక క్రైస్తవుడిగా మనం పిలువబడాలి అంటే నూతన జన్మ అనుభవం మనకు కావాలి. తిరిగి జన్మించే నికోదేము వచ్చి అడిగాడు, అయ్యా నేను ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలి అంటే, నువ్వు కొత్తగా జన్మించాలని చెప్పారు. అయ్యి బాబు, నేను ముసలోండండి బాబు, ఇప్పుడు మళ్ళీ తిరిగి నేను నా తల్లి గర్భంలోకి ఎలా వెళతాను, ఎలాగ మళ్ళీ జన్మిస్తాను, ఇది నా వల్ల ఏ పని కాదు అని అన్నాడు నికోదేము గారు. ఆయన అందులో ఉండేటువంటి పరమార్థాన్ని ఆయన అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు మనందరికీ బైబిల్ బాగా తెలుసు, చక్కని బోధలు వింటూ ఉన్నాం. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు చెప్పారు, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలముగా అంటే బాప్తిస్మం ద్వారా తిరిగి మరలా జన్మించాలి. అలాగే ఆత్మ మూలముగా అంటే ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా తిరిగి జన్మించిన అనుభవంలోకి వస్తావో, పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఆయన నీకు అండగా ఉంటాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతే ఏం చెప్పారంటే, నేను వెళ్ళిపోతున్నాను, మీరు కలవరపడకండి, మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని ఎన్ని రకాల నడిపింపులు కావాలో అన్ని రకాల నడిపింపులు ఇస్తారు, మిమ్మల్ని ఆదరిస్తారు, ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తారు అని చెప్పారు కదా. కనుక ఇప్పుడు మనం నీటి ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా కూడా జన్మించాలి. పరిశుద్ధాత్మను పొందినటువంటి అనుభవం అంటే ఒకవేళ పైకి కనిపించే అనుభవం కాదండి, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు అనే అనుభవం ఒక నూతన జన్మ అనుభవం అనమాట అండి. అంచేత నీవు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావు అంటే మొట్టమొదట ఈ అనుభవం మనకు ఉండాలి. రెండవది, ఈ అనుభవం అలాగుండి చాలు అనుకోవడానికి వీల్లేదండి, అందులో చక్కని ఎదుగుదల మనకు కావాలి. చక్కని గ్రోత్ మనకి కావాలి. ఆ గ్రోత్ ఎలా ఉంటుంది? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం గమనిస్తే, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన అనుగ్రహించే కృపలో జ్ఞానంలో కూడా మనం అభివృద్ధి పొందాలి. ఏమండి, మీరు ఒక మాట చెప్తాను. మనం చూస్తూ ఉంటే ఒక చిన్న బొగ్గు తీసుకుంటాడు, కాలుతున్న బొగ్గు తీసుకుంటాడు ఇస్త్రీ చేసే ఆయన. ఆ ఇస్త్రీ పెట్టిలో ఆ కాలుతున్న బొగ్గును పెట్టి దాని చుట్టూ మిగతా బొగ్గులు, పచ్చి బొగ్గులు అంటే నా ఉద్దేశం నిప్పు లేని బొగ్గులని దాని చుట్టూ పేర్చి ఒక విసనగారు తీసుకుని దాన్ని విసురుతూ ఉంటాడు. అలాగే జొన్నపుత్తులు కాల్చే వాళ్ళని కూడా చూస్తాం, ఒక బొగ్గు తీసుకుంటారు, దాని చుట్టూ మామూలు బొగ్గులు పేర్చి విసనగరతో విసురుతూ ఉంటే అది అలాగ ప్రజ్వలించి మొత్తం అన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి అన్నమాట అండి. గ్రోత్ అనేది కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అలాగ మనం రోజు రోజుకి గ్రోత్ అనేది మన జీవితాల్లో ఉండాలి. ఇది రెండో విషయం. ఇక మూడో విషయంలోకి వచ్చేటప్పటికి ఒక క్రొత్త వస్త్రం ధరించిన వారై ఉండాలి. క్రొత్త వస్త్రం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్కో, జనవరి 1కో లేకపోతే ఈస్టర్కో కుట్టించుకునే బట్టలు కాదు, లేకపోతే పుట్టినరోజు నాడు కుట్టించుకునే బట్టలు కాదండి వాక్యం చెప్పేది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం 2వ భాగాన్ని మనం చూస్తే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ అనే వస్త్రం ఉండాలి, నీతి అనేటువంటి పైబట్ట ఉండాలి. వస్త్రం మన దేహాన్ని కాపాడుతుంది, వేడి, చలి, వర్షం వీటన్నిటి నుంచి. దానికంటే ముఖ్యంగా మన యొక్క దాన్ని ఏమంటారంటే ఆ నేకెడ్నెస్ని, లేకపోతే ఆ పరిస్థితి నుంచి వస్త్రం మనల్ని కాపాడుతుంది. కనుక ఇప్పుడు ఈ రక్షణ వస్త్రం, నీతి అనేటువంటి పైబట్ట మనలో ఉన్నటువంటి ఆ పాత ఆదాము లాంటి పరిస్థితి, పాత పాపము, ఇవన్నిటిని కూడా ఒక ప్రక్కకి పెట్టి ఈ రక్షణ అనేటువంటి వస్త్రం, ఈ నీతి అనేటువంటి పైబట్ట దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక అర్హతగా అది మనకు కనిపిస్తుంది. అంచేత
ఒక డ్రెస్ అనేది మనం కలిగి ఉండాలి. ఈ బట్టలు కాదు, ఈ డ్రెస్ కావాలి. రక్షణ అనేటువంటి వస్త్రం, నీతి అనేటువంటి పైబట్ట. ఇది మూడో విషయం. ఇక ఈ నాలుగో విషయంలోకి వచ్చేటప్పటికి నాలుగవ సంగతి ఏంటంటే రేడియంట్ లైఫ్ అని అన్నారు. రేడియంట్ లైఫ్ అంటే నీవు ఒక గ్లో నీలోంచి కనపడాలి, ఒక వెలుగు నీలో నుంచి రావాలి, ఒక వెలుగు నీలో నుంచి రావాలి. అది ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలు చూచి, అది రేడియంట్ లైఫ్ అంటే. మనుషులు మీ సత్క్రియలు, చెడ్డ క్రియలు, దుర్మార్గ క్రియలు కాదండి, మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు, రేడియంట్ లైఫ్. ఏంటి ఆ వెలుగు? ఏంటంటే సత్క్రియలు, ఒక మంచి మనస్తత్వం, మంచి పరిస్థితి, మంచి కార్యాలు, ఇతరులకు సహాయపడి మేలు చేసి ఉన్నదానిని ఇతరులతో పంచుకుంటూ, ఇవన్నీ కూడా పేదవారిని, దిక్కులేని వారిని, విధవరాండ్రను, వారికి కలిగిన అన్యాయపు స్థితిలో లేకపోతే దౌర్భాగ్య పరిస్థితిలో ఆదుకునేటువంటి బిడ్డగా, అది ఈ రేడియంట్ లైఫ్ అంటే. ఇది నీలో కనపడితే నువ్వు క్రైస్తవుడు అని పిలువబడడానికి ఒక అర్హత. మరొకటి ఏంటంటే మన శీలాన్ని మనం జాగ్రత్తగా నిర్మించుకోవాలి. క్యారెక్టర్ బిల్డింగ్. కాబట్టి మత్తయి సువార్త 7:24 ఇందా చెప్పాను కదండి, ఆయన బిల్డర్ కనుక, యేసుప్రభు వారు బిల్డర్గా ఈ సిఫోరిస్ అనేటువంటి ప్రాంతంలో ఆయన ఆ భవన నిర్మాణాలన్నీ ఆయన హయాంలోనే జరిగాయి కనుక ఆయన ఈ మాట చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ మాటలు విని, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద తన ఇంటిని, క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ఇసుక మీద కడితే ఏమవుతుంది? కట్టడం బాగానే ఉంటుంది, కట్టడం బాగానే జరుగుద్ది. కానీ కొంతకాలం అయిన తర్వాత వరదలు వస్తే ఆ క్రిందనున్న ఇసుక వెళ్ళిపోతే ఈ బిల్డింగ్ కూడా వెళ్ళిపోతుంది. అదే బండ మీద కడితే, పునాది వేసి కడితే స్థిరంగా ఉంటుంది. దాన్ని ఏ తుఫాను కూడా ఏమి కూడా దాన్ని పాడు చేయలేవు. నీ జీవితాన్ని అలాంటి నిర్మాణంతో నువ్వు నిర్మించుకోవాలి అని చెప్తున్నారు. ఇదొక విషయం. తర్వాత విషయం ఏంటంటే సహవాసంలో ఉండాలి. ఫెలోషిప్. లోకసువార్త 24వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు వారు ఆయన త్రోవలో మన ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళుతున్నారు. మహాశుక్రవారం జరిగినటువంటి ఆ ఘోరమైనటువంటి విషయాలని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఆ తర్వాత ఆ సిలువ వేయటం వరకు వారు మాట్లాడుకుంటున్నారు, ఎంత బాధ, ఎంత వేదన, ఆయన ఎలా చేశారు అలా చేశారని. ఈ లోపల మూడో వ్యక్తి వారితో కలుసుకున్నాడు. ఆయన అప్పటికే పునరుత్థానుడయ్యారు. వాళ్ళు వెళుతున్నారు, ఆయన అప్పటికే పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థానమైనటువంటి సంగతి మగ్దలేని మరియా మిగతా కొంతమందికి తెలిసింది. మీరు వెళ్ళి శిష్యులకు చెప్పమన్నారు. ఈయన ఆ దారిలో ఉన్నటువంటి వారిని కలుసుకున్నారు. అప్పుడు వారు ఏమంటారంటే, ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనమును మనకు బోధించుచున్నప్పుడు మన హృదయములో మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసుప్రభు సహవాసంలో ఉన్నప్పుడు మంట అంటే అక్కడ పరిశుద్ధత లేకపోతే ఉన్నటువంటి అపవిత్రత కడగబడుతుంది. యేసయ్య ఫెలోషిప్లో మనం ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఫెలోషిప్లో ఉన్న వారితో మనం కలుసుకుంటాం. ఇంకొక ఫెలోషిప్ కూడా ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, అదొద్దు మనకి. యేసుప్రభు ఫెలోషిప్లో ఉండాలి. యేసుప్రభువుని ఎరిగిన బిడ్డల ఫెలోషిప్లో ఉండేటువంటి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత ఎప్పుడైతే ఈ ఫెలోషిప్లో మనం ఉంటామో కుమారత్వం అనేది మనకు ఆపాదించబడుతుంది. కుమారత్వము అనేటువంటి ఎలిజిబిలిటీ మనకు వస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందండి? తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చాను. ఎప్పుడైతే ఈ ఫెలోషిప్లో ఉంటామో, ఆయన ఫెలోషిప్లో మన జీవితాన్ని మనం నడిపిస్తూ ఉంటామో, ఆయన తన బిడ్డలుగా ఉండడానికి మనకు ఒక అర్హత ఇస్తారు. ఎందరు తన్ను అంగీకరించారో వారందరికీ, తన నామమందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఇక అప్పటి నుంచి మనం దేవుని పిల్లలవని పిలువబడతాం. సన్షిప్ అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక చక్కని విద్యావంతులుగా మనం తీర్చబడకపోతే ఇవన్నీ జరిగేది కాదు. ఏమండి,
యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చూస్తుంటే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైన ఎడల, నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఎడ్యుకేషన్, నా వాక్యం ముందు నిలిచిన వారు, ఆ వాక్యంలో నిలవాలంటే మనకి ఈ వాక్యం తెలియాలి. చదువుకున్న వాళ్ళమైతే బైబిల్ చదువుతాం, చదువులేని వారు ఏంటంటే వింటారు, ఎవరైనా చెప్తున్నప్పుడు వింటారు. ఏమండి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి చదువు ఉండదు. కీర్తన పుస్తకంలో పాటలు సంఘంలో పాడుతున్నప్పుడు వారు కూడా మనతో కలిసి పాడేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చదువులేదు. వాళ్ళు ఒకవేళ అలంకారప్రాయంగా కీర్తన పుస్తకం బైబిల్ పట్టుకొచ్చినా అది చూసి చదవగలిగే ఎడ్యుకేషన్ వారికి లేదు. కానీ ఎలా వచ్చింది? వారు వినడం వల్ల. కనుక చదవడం వల్ల కానీ వినడం వల్ల కానీ ఒక యేసు ప్రభువును గూర్చినటువంటి సమాచారం నువ్వు సేకరించగలిగితే, ఆ ప్రకారం నువ్వు జీవించగలిగితే, నాకు నిజముగా శిష్యులయ్యుండి సత్యమును గ్రహించేటువంటి పరిస్థితి, సత్యమును గ్రహించేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో ఇతరులకు మనం పరిచయం చేసేటువంటి బిడ్డలుగా ఉండగలుగుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో లేదా 19వ వచనం చూస్తుంటే, రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. ఏమండి, ఈ సర్వీస్ అనేది ఎలా ఉండాలట? మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలి. సత్క్రియలు చేయాలి, ఔదార్యం కలిగి ఉండాలి. ఏమండి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చే, షేరింగ్ వాట్ వీ హ్యావ్ టు షేర్ విత్ అదర్స్. మనకున్నదంతా మనం తినడానికి కాదు దేవుడిచ్చింది, మనకున్నదంతా మనం అనుభవించడానికి కాదండి దేవుడిచ్చింది. ఇతరుల కొరకు, ఇతరులతో దాన్ని పంచుకునే స్థితి మనకు ఉండాలని. అది అలా జరగాలంటే ఎలా వస్తుందంటే, త్యాగపూరితమైన హృదయం మనలో ఉండాలి. నువ్వు క్రైస్తవుడివి అని పిలువబడాలి అంటే, ఏమండి, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏముంటుందో తెలుసండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏ సాక్రిఫిషియల్ లైఫ్. అయ్యా, మనం కీర్తన పుస్తకంలో పాట జ్ఞాపకం చేసుకుంటాం, సర్వచిత్తంబు నీదేనయ్యా, సారేపైన కుమ్మరివి నీవు, నేను మంటిని, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చెయ్యి, నేను సమర్పించుకుంటున్నాను. నేను అవునని కానీ కాదని కానీ చెప్పడానికి లేదు. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. లాబాను గారి ఇంటి దగ్గర జరిగిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంచేత ఒక సమర్పణ ఎప్పుడైతే ఇది జరిగిందో ఆయనతో నడిచేటువంటి చక్కని అనుభవంలోకి మనం వస్తామండి. కొలస్సీ 2:6లో ఏమంటాడంటే, కావున మీరు ప్రభువైన యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమునందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. కాంప్లికేటెడ్గా ఉన్నా మీరు జాగ్రత్తగా వింటే, గమనిస్తే ఆ మాటకి అర్థం తెలుస్తుంది. కనుక ఈ నడక, ఆయనతో కలిసి నడవటం మనం నేర్చుకోవటం చాలా అవసరం. అలాగే కొన్నిసార్లు మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఏవేవో యుద్ధాలు చేస్తూ ఉంటామండి, అనవసరమైన యుద్ధాలు అవి. కానీ ఆ యుద్ధం కాదు, అపవాదితో మనం యుద్ధం చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. పౌలు గారు చెప్తారు కదా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. ఎవరితోటి? మనల్ని అవిశ్వాసంలోకి పడగొట్టేటువంటి ప్రయత్నాలు చేసేవాడు, మనలను నరకపాత్రులుగా చేసేటువంటి వాడు ఒకడున్నాడు. వాడితో మనం యుద్ధం చేయాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12లో పౌలు గారు చాలా వివరంగా చెప్తారు. అలాగే ఈ జీవితం ఒక పరుగు పందెం లాంటిది, ఒక పరుగు పందెం లాంటిది. కనుక ఈ పరుగు పందెంలో ఎలా ఉండాలి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు, ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా, విశ్వాసమునకు కర్త, ఆ విశ్వాసాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఓపికతో పరిగెత్తుదామని అన్నాడు. ఇవన్నీ మనం కలిగి ఉంటే క్రైస్తవులు అని పిలువబడడానికి మనం సరిపోతాం. ఇందులో కొన్ని ఉండి కొన్ని లేకపోయినా, లేకపోతే 2-3 ఉండి మిగతా లేకపోయినా, లేకపోతే మిగతా అన్నీ ఉండి 2-3 లేకపోయినా కూడా అర్హత పోగొట్టుకున్నాం, డిస్క్వాలిఫై. అని చేత దేవుని బిడ్డలారా,
ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు. మనం క్రైస్తవులు అని పిలువబడాలంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు దేవా మీకు హృదయపూర్వకమైన వందనాలు. ఆయన వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరి కొరకు వందనాలు, వారి కుటుంబాల కొరకే వందనాలు. ప్రభువా, మేము క్రైస్తవులని పిలువబడాలి అంటే మీరు ఆ దినాల్లో నజరేయుడు అని పిలువబడ్డారు. మేము క్రైస్తవులని పిలువబడాలంటే ఈ లక్షణాలన్నీ మాకు ఉండాలని మీరు మాకు నేర్పించారు. మీకు వందనాలు. ఒకవేళ మేము విన్న వాటిల్లో ఏవైనా మాకు కొదువుగా ఉంటే తిరిగి మరలా ఆ కొదువును మేము, ఆ లోటును మేము భర్తీ చేసుకోవడానికి, పూడ్చుకోవడానికి తగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రియులేక ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, గృహ కార్యక్రమాలు, కార్యకలాపాలు వీటన్నిటిలో కూడా తోడుగా నడిపించు. బిడ్డలేక స్టడీస్లో సహాయం చేయండి. తెలివితో, జ్ఞానంతో నింపండి తండ్రి. వారికి ఆరోగ్యం దయచేయండి ఆయన. ప్రతి బలహీనత నుంచి విడిపించు, ఒత్తిడి నుంచి తప్పించు. వారికి మంచి స్నేహితులను దయచేయి తండ్రి. ప్రభువా, అలాగే విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను దీవించండి. వారికి చదువులు, ఉద్యోగాల్లో మీ కాపుదల దయచేయి. ఎవరు సమస్యలు ఎదుర్కొంటున్నారో, బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, చికాకుల్లో ఉన్నారో, ఆర్థికపరమైన ఇబ్బందులు వారిని కృంగదీస్తున్నాయి, వారందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరికి ఏ రకమైన సహాయం కావాలో అది మీరు ఇస్తారు, సహాయం చేయి, అందిస్తారు. మీకు వందనాలు. మా దేశాన్ని, రాష్ట్రాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, మా దేశ నాయకులు, అధికారులు, మా రాష్ట్ర నాయకులు, అధికారులు వీరందరూ కూడా దీవించండి. మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఉంచండి. మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు, నీ వాక్యాన్ని ధ్యానించేంత వరకు కూడా మీ కృపాక్షేమములు మా వెంట రానిమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న భూమి అందును నెరవేరునుగాక. మనుదినాహార నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.